హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా. దాసుని కలుస్తూ ఉంటుంది జోష్న. చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడాలి అంటున్నావు అని అంటూ ఉంటాడు దాసు. నీ అంతటి నువ్వు ఏదైనా చెప్తావేమోనని చూస్తున్నాను నానా అని అంటూ ఉంటుంది జోష్న. అడగంటే అమ్మైనా పెట్టదు కదమ్మా, అడగకుండానే నానెందుకు చెప్తాడు అని అంటూ ఉంటాడు దాసు. నాకు నువ్వు తప్ప అందరినీ అడగకుండానే చెప్తావు కదా నాన్న అని అంటూ ఉంటుంది జోష్న. నువ్వంటే ప్రేమ కదమ్మా అని దాసు కూల్గా చెప్తూ ఉంటాడు. కూతురు ముందు నటించడానికి నీకు సిగ్గుగా లేదా నాన్న అని చెప్పి ఇక తిరిగి ప్రశ్నిస్తూ ఉంటుంది జోష్న. అందరి ముందు లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్న నీకే సిగ్గులేనప్పుడు నిజంగా ప్రేమిస్తున్న నాకెందుకమ్మా సిగ్గు అని చెప్పి ఇక కౌంటర్ ఇస్తూ ఉంటాడు దాసు. ప్రేమించడం అంటే కూతురు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం కాదు కదా నాన్న అని చెప్పి ఇక జోష్న అయితే తిరిగి ప్రశ్నిస్తూ ఉంటుంది. కష్టం నీకు వస్తే తండ్రిగా బాధపడతాను, కష్టాన్ని నువ్వే తీసుకువస్తే అని అడుగుతూ ఉంటాడు దాసు. మీరంతా ఉత్తములు, నేను ఒక్కదాన్నే చెడ్డదాన్ని అనమాట అంటూ ఇక కాస్త వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. ఎంతో కొంత చెడు మనలో లేకపోతే ఎదుటి వాళ్ళలో ఉన్న చెడును గుర్తించలేమమ్మా అని ఇక దాసు అయితే అంటూ ఉంటాడు. ఇక దాసు అలా అడగగానే పట్టించుకున్నానా, నా ఒరిజినాలిటీ ఏంటో అనేది నాకు తెలిసిన రోజు నన్ను అసహించుకోవచ్చు, చీదరించుకోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎలాంటిదాన్నో నా గురించి నాకే క్లారిటీ లేదు. నాకు తెలిసినంత వరకు నేను ఏంటి అనేది నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇక జోష్న ఇక స్ట్రాంగ్గా సమాధానం ఇస్తూ ఉంటుంది. ఇక దాసుకైతే మంచిదమ్మా, మనుషుల్ని కాలమే మారుస్తుంది అని అంటూ ఉంటాడు దాసు. మీరంతా నేను ఓడిపోతే చూడాలనుకుంటున్నారు అని అంటూ ఉంటుంది జోష్న. మనది కానిది దానికోసం పోరాడే వాళ్ళు చివరికి ఎప్పుడైనా ఓడిపోవాల్సిందే. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. రేపు నువ్వు ఎవరన్నది బయటపడినా నీకు పెద్దగా జరిగే నష్టం ఉండదు. ఎందుకంటే పెళ్ళైనా ఏ ఆడదానికైనా తల్లిదండ్రులు సొంత వాళ్ళు కారు. సొంతం కానప్పుడు సొంత వాళ్ళైతే ఏంటి, పెంచిన వాళ్ళైతే ఏంటి అని అంటూ ఉంటాడు దాసు. ఇక దాసు అలా అనగానే జోష్న కోపంగా, ఇలాంటి మాటలన్నీ నీ ఇంటికి వెళ్ళాక గోడ మీద రాసుకున్నానా, అప్పుడప్పుడు చదువుకోవడానికి పనికొస్తాయి, నువ్వు దీపకార్తల జోలికి వెళ్ళకమ్మా అని చెప్పి ఇక దాసు అంటూ ఉంటాడు. నా మెడలో తాళి కట్టేది బావే అని చెప్పి ఇక జోష్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు దాసు. నువ్వు ఇంకా కల్లోనే బ్రతుకుతున్నావు అని అంటూ ఉంటాడు దాసు. కల్లో కూడా పెళ్లి జరుగుతుంది నానా అని అంటూ ఉంటుంది జోష్న. అలాంటివి కల్లోనే జరుగుతాయి అంటూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు దాసు. అత్తకు వచ్చిన కళని నిజం చేసే బాధ్యత నాది అని ఇక చెప్తూ ఉంటుంది జోష్న. భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని నాశనం చేసే వరకు నిలబడేలాగా కనిపించడం లేదు అని అంటూ ఉంటాడు దాసు. దీంతో ఇక జోష్న అయితే నవ్వుతూ ఉంటుంది. దాసుని చూసి నవ్వుతూనే, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది నాన్న అని అంటూ ఉంటుంది జోష్న. నీలాంటి కూతురికి తండ్రైనందుకు నన్ను చూస్తే నాకే నవ్వొస్తుందమ్మా, అలాంటి నన్ను చూసి నీకు నవ్వొస్తుండలో తప్పే లేదు అని అనడంతో, నువ్వేదో జీవితాన్ని ఉద్ధరించినట్టు మాట్లాడతావేంటి, భుజాన ఈ సంచి వేసుకొని తిరగడం తప్ప నువ్వు సాధించిందేమీ లేదు. నీ కొడుకు జీవితం అలా తగలడింది, నీ కూతురి జీవితం ఇలా తగలడింది, ఇద్దరికి నమ్మకమైన భవిష్యత్తు లేకుండా చేశావు అని చెప్పి ఇక జోష్న దాసు మీద విరుచుకుపడుతూ ఉంటుంది. మీ తమ్ముడికి ఏం కాలేదమ్మా, ఎందుకంటే వాడికి దేవుడు నీలాంటి బుద్ధి ఇవ్వలేదు కాబట్టి వాడు బాగానే ఉన్నాడు అని చెప్పి ఇక దాసు అనడంతో, అందుకేనా ఒక ఆడదాని దగ్గర చేతులు కట్టుకొని బ్రతుకుతున్నాడు అని చెప్పి ఇక జోష్న అనడంతో, వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకుంటున్నాడు, దాని విలువ నీకు తెలియదు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. నువ్వు బావా దీప ఒక పార్టీ అని నాకు తెలిసినానా, ఇది నాకు క్లారిటీ ఉంది, కానీ గ్రానీకి ఏం చెప్పి మీ పార్టీలోకి మార్చేశారు, ఇదే నాకు ఎంత ఆలోచించినా క్లారిటీ రావట్లేదు అని అంటూ ఉంటుంది జోష్న రగిలిపోతూ. మేము ఏ పార్టీ పెట్టలేదు, ఎవరిని మార్చలేదు, ఎవరిని ఆహ్వానించలేదు అని అంటూ ఉంటాడు దాసు. ఇక ఆశ పెట్టారా లేదా భయపెట్టారా అని ఇక అడుగుతూ ఉంటుంది జోష్న. జీవితానికి రెండు అవసరమే అమ్మా అని అంటూ ఉంటాడు దాసు. అయితే గ్రానీకి ఏం చెప్పి మార్చేసావో చెప్పు నాన్న అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది జోష్న. నాకేం తెలీదమ్మా, నేనేం చెప్పలేదు, కార్తీక్ జీవితం మంచితనమే మా అమ్మని మార్చేసింది అంటాడు దాసు. మీరెవరు నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటాను అని ఇక జోష్న అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకోమ్మా ఒక తండ్రిగా, ఇదే నా కోరిక అని అంటూ ఉంటాడు దాసు. ఓకే నాన్న, తండ్రి కోరిక తీర్చడం కూతురిగా నా బాధ్యత, ఏదో ఒక రోజు నేను బావతో తాళి కట్టించుకుంటాను, దీవించడానికి నువ్వు అక్షింతలు చేతిలో పట్టుకొని రెడీగా ఉండు అని అంటూ ఉంటుంది జోష్న. ఇక జోష్న ఏదో ఒక రోజు ప్రమాదంలో పడతావు అని చెప్పి ఇక హెచ్చరిస్తూ ఉంటాడు దాసు. ఆ
ఆ మాట మీ దీపకు చెప్పు, నాకు కాదు. అక్కడి నుంచి కోపంగా దాసు వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బ్రతుకు మీ తలరాతని అని చెప్పి ఇక గుర్తు చేసుకుంటూ ఉంటాడు దాసు. అయితే ఇక వైర అయితే చాలా కోపంగా రగిలిపోతూ ఇక జ్యోత్స్న చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ ఉంటాడు. దెబ్బతినలా పులిలాగా జో దెబ్బక రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వైరా దగ్గర పనిచేసే వైరా పిఏ చేతిలో ఫోన్ పట్టుకొని వచ్చి, సాగర్ ఫోన్ చేశాడు బాస్, మాట్లాడండి బాస్ అని చెప్పి కందివ్వబోతూ ఉంటే, అయితే అప్పటి నుంచి మంట మీద ఉన్న వైరా లేడని చెప్పరా అని ఇక చెప్పడంతో ఆ పిఏ ఫోన్లో బాస్ లేడు అని చెప్తాడు. ఇక వెంటనే వైరా రగిలిపోతుంటే ఆ పిఏ నవ్వుతూ, ఒక ఆడది కొట్టిన దెబ్బకి దుకాణం మూసేసి ఇంట్లో కూర్చున్నావా బాస్, నువ్వు ఇంత చేతగాని దద్దమ్మవని నేను అనుకోలేదు బాస్ అని చెప్పి కనడంతో ఇక కాస్త వెటకారంగా ఆ పిఏ అలా అనగానే ఇక వైరా రగిలిపోతూ ఆ పిఏ కాలర్ పట్టుకొని, ఎవడ్రా చేతగాని దద్దమ్మ, నిన్ను చంపేస్తాను అని చెప్పి కనడంతో ఇక పిఏ మాత్రం భయపడకుండా, వదిలేయండి బాస్ అని ఇక బ్రతిమలాడుకుంటూ చిన్నగా నవ్వుతూ ఉంటాడు. ఇక ఆ పని నువ్వు చేయలేవు బాస్, ఎందుకంటే నిన్ను జైల్లో పెట్టించిన ఆ జ్యోత్స్నని ఈ పాటికి ఏదో ఒకటి చేసేవాడివి కదా అని అంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటాను. దాన్ని నేను వదిలేదే లేదు. వదిలేస్తాను అనుకుంటున్నావా? ఇక్కడ ఉన్నది వైరా అని చెప్పి ఇక గట్టిగా మాట్లాడుతూ కోపంగా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పిఏ కాలర్ వదిలేసి, ఏం చేస్తావు బాస్, చంపేస్తావా అని అడుగుతూ ఉంటాడు పిఏ. ఇక పిఏ అలా అడగడంతో ఇక ఆత్రంగా అడిగేసరికి ఇక వైరా పెద్దగా నవ్వుతూ, అది నన్ను చంపేసిందారా? లేదు బాస్, మరి ఇప్పుడు నువ్వు బ్రతికి ఉన్నా కూడా చచ్చినట్లే కదా అని అంటూ ఉంటాడు పిఏ. వెంటనే వైరా, నేను దాన్ని అదే చేయబోతున్నాను రా, చూస్తూ ఉండు అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు. అంటే జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయడానికి వైరా సిద్ధంగా ఉన్నాడు. చంపను, కానీ చచ్చి బ్రతికేలా చేస్తాను అలా అంటున్నాడేంటి అంటే ఆమె జీవితాన్ని ఏదో చేయబోతున్నాడా, ఏం చేస్తాడు అని చెప్పి ఇక వాళ్ళ పియ్య అయితే తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆ ప్రమాదం నుంచి ఇక జ్యోత్స్నను కార్తీకే కాపాడాలి అని చెప్పి ఇక ఆ పియ్య కూడా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరొక వైపు సుమిత్రలు అలాగే దశరథ ఇద్దరు కూడా ఒకచోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దశరథ బాధగా సుమిత్రతో, ఏంటి సుమిత్ర, దీప గురించి ఇలాగైనా నువ్వు మాట్లాడేది, నువ్వేనా ఇది మాట్లాడేది అని అంటూ ఉంటాడు. ఇన్ని రోజులు నేను చూసిన దీప వేరు, ఇప్పుడు నేను చూస్తున్న దీప వేరు, మనల్ని ఎవరు గమనించట్లేదు అన్నట్లు అనుకొని మనతో మనం నిజాయితీగా ఉంటాం, అప్పుడే మన ఒరిజినాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. దీప ఏం కావాలని ఇక దశరథ చెప్పబోతూ ఉండగా, మనం ఎవరో ఆ మాటలు వినట్లేదండి, దీప అలా మాట్లాడింది అంటే తన ఒరిజినాలిటీ ఏంటి, జ్యోత్స్న అంటే దీపకి ఇష్టం లేదనే కదా అని చెప్పి ఇక సుమిత్ర అయితే దశరథ్తో వారిస్తూ ఉంటుంది. నువ్వు ఇలా దీప గురించి తప్పుగా అనుకోవాలనే జ్యోత్స్న అలా చేసింది కావాలనే అని చెప్పి ఇక మనసులో జ్యోత్స్నని తిట్టుకుంటూ ఉంటాడు దశరథ. జ్యోత్స్న గతంలో దీప విషయంలో కొన్ని తప్పులు చేసింది, అలాగే దీప కూడా జ్యోత్స్న విషయంలో కొన్ని తప్పులు చేసింది, కానీ అందరం కలిసిపోయాం కదా, ఇప్పుడు ఎందుకు దీప జ్యోత్స్నని ద్వేషించడం అని చెప్పి ఇక సుమిత్ర అంటూ ఉంటే, దీపే మన కూతురు అని చెప్పి సుమిత్రకు చెప్పాల్సిన టైం వచ్చింది అని చెప్పి ఇక దశరథ అనుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న మంచితనం వల్లే దీప ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగింది, ఇదంతా కూడా దీప ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, ఎవరి మీద జాలి చూపించాలి చెప్పండి, అసలు ఎవరు ఆ దీప, ఒక అనామకురాలు, ఒక అనాథ, ఎవరిని ఈ ఇంట్లో తీసుకురావాలి, రాసిపెట్టి ఉంది కాబట్టే వచ్చింది అని చెప్పి ఇక దశరథ అంటూ ఉంటాడు. ఏం రాసిపెట్టి ఉండాలండి అని చెప్పి ఇక సుమిత్ర, దీప ఎవరో కాదు సుమిత్ర, మన కూతురే అని చెప్పి ఇక లోపలే మాట్లాడుకుంటూ ఇంకా కోపంగా చెప్పేయాలన్నంత పనిలో ఆవేశంగా ఊగిపోతూ ఉంటాడు. ఏంటండి మీరు బొల్లం కొట్టిన రాయిలాగా అలా నిలబడతారు, నన్ను కాపాడిన నా ప్రాణదాత అంటారు, ఆ విషయం నాకు తెలుసండి అని చెప్పి ఇక సుమిత్ర అంటూ ఉంటే, ముందు నేను చెప్పేది విను సుమిత్ర అని చెప్పి ఇక దశరథ అయితే దీపే మన అసలైన కూతురు జ్యోత్స్న కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. చూడండి, మీరు ఏమైనా అనండి, నీ లోకంలో నాకు ఎవరైనా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు అని అంటే అది నా కన్న కూతురు తర్వాత ఎవరైనా సరే. జ్యోత్స్న ముందు ఇంతకుముందు నాకు ఒక విధమైన అభిప్రాయం ఉండేది, కానీ జ్యోత్స్న ఎప్పుడైతే తన బోన్ మ్యారో ఇచ్చి నన్ను కాపాడిందో, తను నాకు పునర్జన్మ ఇచ్చింది, అప్పటి నుంచి జ్యోత్స్న నాకు దేవతలా కనపడుతుంది, జ్యోత్స్న నా కన్న కూతురు, జ్యోత్స్న జోలికి ఎవరైనా వచ్చినా మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, ఆ దీప ఎంత, దాని బ్రతుకెంత, అలాంటిది నా కూతుర్ని నీకు బుద్ధుందా లేదా అని అడుగుతుందా, చూసారా దాని నిజస్వరూపం ఎలా బయటపడిందో అని చెప్పి ఇక చెప్పుకుంటూ పోతూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇక ఆ మాటలు విన్న దశరథ కోపంగా ఇక
పట్టలేక ఇక చాలు ఆపు సుమిత్ర అని చెప్పి ఇక గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా హవాక్కైపోతూ, మీరు మొదటి నుంచి కూడా మీ చెల్లెల పార్టీయే కదా, ఇదిగో ఆ దీప మీ చెల్లెలు కూడలే కదా, అందుకే మీకు దీప గురించి ఎన్ని చెప్పినా కూడా మీకు నచ్చట్లేదు అని చెప్పి ఇక అంటూ ఉంటే, దీప నా చెల్లెలు కోడలు కాదు, నా కూతురు, మన మన సంతానం జోష్న కాదు దీపే అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా హవాక్కైపోతూ ఉంటుంది. ఏంటండి మీరనేది అని చెప్పి ఇక అంటూ ఉంటే, అవును అవును సుమిత్ర, నువ్వు నీ కన్న కూతుర్నే ఈ విధంగా అసహించుకోవడం నాకు నచ్చలేదు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే నేను నిజం చెప్పేయాలి అనుకున్నాను. డాక్టర్లు నీ నీ హార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంది, దయచేసి కంగారు పడే విషయాలు ఏవి చెప్పొద్దు అని అంటే అందుకు నేను ఆగిపోయాను. కానీ నువ్వు నీ కన్న కూతురు మీదే ఇలా పరాయి వాళ్ళకి చాడీలు చెప్తున్నావు. నీ కన్న కూతుర్ని ఎలాగైనా ఇంట్లో నుంచి గెంటేయాలి అనుకుంటున్నావు. నీ కన్న కూతుర్నే నువ్వు తప్పుడుది అని చెప్పి నిరూపిస్తున్నావు. అందుకే ఇదంతా తట్టుకోలేని నేను ఈరోజు నిజం బయట పెట్టేస్తున్నాను. ఏ కన్న తల్లైనా చెబుతుందా లోకంలో తన పిల్లలు చెడ్డవాళ్ళని, కానీ నువ్వు చెప్తున్నావు. అసలు దీప నీకోసం ఎంత చేసిందో తెలుసా అని చెప్పి ఇక అంటూ ఉంటే, ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సుమిత్ర అయితే దశరథను పట్టుకుని, ఏంటి మీరనేది, మీరు చెప్తుంది నిజమా అబద్ధమా, నన్ను ఆట పట్టిస్తున్నారు కదూ అని చెప్పి ఇక సుమిత్ర అయితే ఇక దశరథను ఊపేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే, లేదు సుమిత్ర లేదు, నేను నిజమే చెప్తున్నాను, దీపే మన కన్న కూతురు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా హబాకైపోతూ ఉంటుంది. లేదు మీరు నాకు అబద్ధం చెప్తున్నారు, ఇప్పటికీ ఎప్పటికీ జోష్నే నా కన్న కూతురు అని చెప్పి ఇక సుమిత్ర అంటూ ఉండడంతో, సుమిత్ర దయచేసి శాంతంగా ఒక్కసారి నేను చెప్పేది విను అని చెప్పి ఇక అంటూ, అసలు నువ్వు బతకడానికి బోన్ మ్యారో ఇచ్చింది జోష్న కాదు దీపే, ఆ విషయం జోష్నకు కూడా తెలుసు. అంతేకాదు జోష్నకి కన్న తల్లిదండ్రులు నువ్వు నేను కాదన్న విషయం జోష్నకి ఎప్పుడు తెలుసు అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా హబాక్కైపోతూ ఉంటుంది. ఏంటండి ఏం మాట్లాడుతున్నారండి మీరు, మన కూతుర్ని ఇన్నాళ్ళు కాలికి మట్టంటకుండా కాలికి అందిపోకుండా పెంచామే, అలాంటి కూతుర్ని మన కూతురు కాదని చెప్పడానికి మీకు బుద్ధిలా వచ్చింది. ఆ పైగా వంటగదిలో వంట చేసుకునే దీప మన కూతురు అవ్వడం ఏంటండి మీరు మాట్లాడేది అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటే, ఇక సుమిత్రకి ఇక దశరథ అయితే జరిగిందంతా కూడా చెప్పుకొస్తూ ఉంటాడు. ఇది సుమిత్ర జరిగింది. ఆ జోష్న ఎలాగైనా సరే మన అల్లుడిని తన భర్తను చేసుకోవాలని చూస్తుంది. దీప భర్తని తన భర్తను చేసుకోవాలని చూస్తుంది. దానికే ఫోన్లో తను రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది. ఇదంతా ఈ విషయాలన్నీ తెలియని మనము అది నిజమే అనుకుని భ్రమపడ్డాము. నాకు ఇందాకే తమ్ముడు చెప్పాడు అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న సుమిత్ర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతూ ఉంటుంది. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి దశరథ ఇక సుమిత్ర కింద పడిపోయి ఉంటుంది. అది చూసిన దశరథ అయితే ఒక్కసారిగా హబాక్కైపోతూ ఉంటాడు. ఎంత పని చేశానో, సుమిత్రకి నిజం తెలిసే ప్రమాదం అని తెలుసు కూడా ఇక సుమిత్ర ఎక్కడో ఏ మూలో మారుతుందని ఒకే ఒక్క కారణంతో నేను ఇలా చేశాను, దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక దశరథ అయితే, నువ్వు ఎన్నైనా అనుకో, ఏమైనా చెయ్యి, ఈసారి ఈ జన్మకి దీపే మన కూతురు అని చెప్పి ఇక జరిగినవన్నీ కూడా చెప్పేస్తూ ఉంటాడు దశరథ అయితే. ఇక ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా గుర్తు చేసుకునే సుమిత్ర, అవును దీపే నా కన్న కూతురు, అంతేకాదు దీపకి నాకు కూడా చాలా దగ్గర పోలికలున్నాయి, అయినా కూడా నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఇక బాధపడుతూ ఒక్కసారిగా కింద పడిపోతూ ఉంటుంది. ఇక కింద పడిపోయిందా వెనక్కి తిరిగి చూసేసరికి దశరథ సుమిత్ర కింద పడిపోయి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. లే సుమిత్ర అని చెప్పి ఇక ఊపుతూ లేపుతూ ఉంటాడు. కానీ సుమిత్ర మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉండడంతో, అయ్యో దేవుడా, నిజంగానే నువ్వు నన్ను పరీక్షించావు కదూ, వీడు నిజం చెప్తాడా లేదా అని, అందుకే కదా, లేదంటే నా భార్య దగ్గర నేను ఈ నిజం దాచాలి అనుకున్నాను, అలాంటిది ఇప్పుడు ఎందుకు బయటపడింది, ఏంటిది ఇదంతా అని చెప్పి ఇక చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు.
ఇక సుమిత్ర ఎంతకీ కళ్ళు తెరవకపోవడంతో ఇక కార్తీక్ అమ్మ దీప పిన్ని నానా అని చెప్పి ఇక అందరినీ పిలుస్తూ ఉంటాడు దశరథ. ఇక అందరూ కూడా ఏంటి మామయ్య ఇంత కంగారుగా అరుస్తున్నాడు, ఏమైంది అంటూ ఇక పైకైతే వెళ్తారు. అక్కడ సుమిత్ర పడిపోయి ఉండడం చూసిన కార్తీక్ అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ అత్తయ్య లేవండి అత్తయ్య అని చెప్పి ఇక ఊపి లేపుతూ ఉంటాడు సుమిత్రనైతే. కానీ సుమిత్ర స్పృహ అయితే కోల్పోతూ ఉంటుంది. ఏంటి మామయ్య ఏం చేశావు, అత్తయ్య ఏమైంది, ఇలా ఎందుకు పడిపోయింది అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక దశరథ అయితే జరిగిందంతా కూడా పూసగుచ్చినట్లు కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. మామయ్య ఏంటిది ఇది, ఎందుకు నువ్వు అత్తకి ఈ జోష్నే తన కూతురు కాదు దీపే తన కూతురని ఎందుకు నిజం చెప్పాల్సి వచ్చింది, చెప్పు మామయ్య. అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, దానికి చెప్పడానికి ఒక సందర్భం కావాలి, ఒక టైం రావాలి, అప్పటి వరకు మనమందరం సైలెంట్గా ఉందామని చెప్పానా నువ్వు? అందుకే కదా జోష్ని మనం ఇంట్లో పెట్టుకొని తను ఎన్ని నాటకాలు చేసినప్పటికీ కూడా భరిస్తూ ఉండేది. మరి ఇలాంటప్పుడు నువ్వు ఇలా అత్తయ్య నెత్తి మీదకు తెచ్చే పనులు ఏమైనా చెయ్యొచ్చా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు కూడా ఏంట్రా దీప నా కూతురు అని తెలిసిన తర్వాత నా కూతురు ఇంటి పనులు వంట పనులు చేస్తూ ఇదిగో ఒక పని మనిషి మాదిరి ఇంట్లో ఉండడం నాకు మాత్రం నచ్చుతుందా? అది కాక మీ అత్త ఇందాక ఇంట్లో జరిగిందని మనకి చాలా నెగిటివ్గా చెప్తుంది. దీప అంటే తను పడదు, దీప ఒరిజినాలిటీ చూశారు కదా అని చెప్పి ఇక ఏవేవో మాట్లాడుతూ ఉంది. అందుకే నేను నిజం చెప్పాల్సి వచ్చింది. నా అంతటి నేను కావాలని ఏది చేయలేదు, పరిస్థితుల కారణంగానే దీపే నా కన్న కూతురు అని నిజం చెప్పాను అని ఇక చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న పక్క నుండి పారిజాతం అయితే ఒక్కసారిగా హబ్బాకైపోతూ ఉంటుంది. ఏంటి దీప వీళ్ళ కూతురా, మరి నా మనవరాలు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగిపోతూ ఉంటుంది. అంటే నా మనవరాలు జోష్నే, ఇదే నా మనవరాలు, అయ్యయ్యో ఇది ఇన్నాళ్ళు నన్ను ఎంత బాధపడింది, నా అన్న మాటలకి ఎంత బాధపడి ఉంటుంది, అది చేసిన ఏ పనిలో కూడా నేను అసలు సక్సెస్సే కాలేకపోయాను అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడ శివనారాయణ రావడంతో ఇక శివనారాయణ ఏంటి పారిజాతం, సుమిత్ర అలా పడిపోయింది, నువ్వేమైనా చేసావా అని చెప్పి ఇక సుమిత్రని చూస్తూ ఇక పారిజాతంని తిడుతూ ఉంటే నాకేం తెలియదండి, అయినా జరగాల్సిన ఘోరాలు ఇంట్లో చాలానే జరిగిపోయాయిలేండి అని చెప్పి ఇక వెటకారంగా మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన కార్తీక్ పారు ఏంటి ఇంత కోపంగా ఉంది, మామూలుగా అయితే ఉండదు కదా, కొంపతీసి మేమిద్దరం మాట్లాడుకున్న మాటలన్నీ వినేసే ఉంటుంది, ఎందుకంటే దీనికి ఒళ్ళంతా కళ్ళే, ఎక్కడ వినిందో ఏంటో, అసలు ఇంతకీ నేను దీపే తన అసలు వారసురాలు అన్న విషయం కూడా వినేసిందా అని చెప్పి ఇక భయపడిపోతూ ఉంటారు ఇక అందరూ కూడా. ఇక పారిజాతం అయితే ఊగిపోతూ నా మతిలేని కొడుకు చేసిన నిర్వాకం ఇదంతా నా కొడుకే కదా ఫోన్ చేసి ఇదిగో దీపే నా మనవరాలు అని చెప్పింది అంటే వీడు ఖచ్చితంగా వాళ్ళతో కలిసిపోయి నా చేత్తో నా కన్ననే పొడిచాడనమాట. అయ్యయ్యో ఇన్నాళ్ళు నేను జోష్నని ఎంత బాధ పెట్టానో, అది ఎన్నిసార్లు నిజం చెప్పడానికి ప్రయత్నించినా నేను ఒక్కసారి కూడా దాన్ని నా మాట వినలేదు కదా. ఇప్పుడు కనుక నేను జోష్నకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా అది నా నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది, దీని చేతిలో నాకు తిప్పలు తప్పవు, ఏంటి దేవుడా నన్ను ఇలాంటి పరిస్థితుల్లో పడేసావు అంటూ ఇక పారిజాతం అయితే తనలో తాను తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి జోష్న అయితే వస్తుంది. ఇక జోష్నని చూసిన పారు అమ్మ మనవరాలా అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ దగ్గరికైతే వెళ్తూ ఉంటే ఏంటి గ్రాని మళ్ళీ కొత్తగా ఏవేవో బిల్డప్లు చేస్తున్నావు, దూరంగా ఉండు, అయినా మా మమ్మీకి ఏమైంది అని చెప్పి కనడంతో ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటుంది. ఇక అది విన్న జోష్న అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.